హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాల వారు జాగ్రత్త, గోదావరి ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది. అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఏంటి విషయం అయితే కనుక తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రమాదకర స్థాయిలో గోదావరి వరద ప్రవాహం. ఇప్పటికే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నది ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. మరోవైపు వరద ఉధృతి నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం మండల వారీగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే ప్రస్తుతానికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. శనివారం సాయంత్రానికి ధవళేశ్వరం ఆనకట్ట ఆగస్టు 1 శనివారం సాయంత్రానికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం 13 అడుగులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నీటి మట్టం 13.75 అడుగులు దాటినట్లయితే వెంటనే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు గోదావరి నదిలో వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. తక్షణ సహాయం సమాచారం అందించేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి నేపథ్యంలో సహాయం కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో 08856293104 నెంబర్తో కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే అమలాపురం మండల ప్రజల కోసం 08856233208 ఫోన్ నెంబర్, అలాగే రామచంద్రాపురం వాసుల కోసం 08857245166 ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఇక కొత్తపేట ప్రజల కోసం 8500238258 నెంబరు, అలాగే 08855244299 నెంబర్లను అయితే అందుబాటులో ఉంచారు. మరోవైపు రేపటి రోజునైతే కనుక పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. అలాగే వరద సహాయక చర్యల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని బొబ్బిలంక, మొలకల్లంక గ్రామాల మధ్య ప్రజలను బోట్ల ద్వారా రాజమహేంద్రవరం మున్సిపల్ కళ్యాణ మండపానికి తరలించినట్లు వెల్లడించారు. పునరావాస కేంద్రాల్లోని వారికి భోజనం, ఇతర వస్తువులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ పలు సూచనలు చేశారు. గోదావరిలో వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు పరివాహక ప్రాంత ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగి పొర్లే వాగులు, వంకలు, కాలువలను దాటే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని విజ్ఞప్తి చేశారు. గోదావరిలో వరద ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే పాపికొండలు విహారయాత్రకు అధికారులు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. మారేడుమిల్లిలోని జలతరంగిణి, అమృతధార జలపాతాలను కూడా మూసివేశారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు జలపాతాలన్నీ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతూ ఉండడంతో కాజ్వేలు, బ్రిడ్జిలు నీట మునిగాయి. దీంతో కోయిద, దాచారం, పేరంటాలపల్లి సహా పలు ఏజెన్సీ ఈ గ్రామాలన్నిటికీ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదల వల్ల 2 మండలాల్లోని 28 గ్రామాలు, సుమారు 8,500 మంది ప్రజలపై ప్రభావం పడిందంటున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. బాధితులను కాపాడేందుకు 25 మంది ఎన్డీఆర్ఎఫ్, 25 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. అత్యవసర సహాయక చర్యల కోసం 15 పడవలు, 2 లాంచీలు మరియు గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే 44 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఉచితంగా నాణ్యమైన భోజనం, తాగునీరు, నిత్యావసరాలను అందిస్తున్నారు. కలెక్టర్ల ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గర్భిణీలను, వృద్ధులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇక సీజనల్ వ్యాధుల నివారణ మందులతో పాటు పాము కాటు విరుగుడు మందులు కూడా అందుబాటులో ఉంచారు. భద్రాచలం వద్ద ప్రవాహం తగ్గుతున్నప్పటికీ ఏలూరు జిల్లాలో సాధారణ స్థాయికి వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరించారు.